కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అనే అంశం గురించి ధ్యానించాలని కోరుతున్నాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము. బైబిల్లో మరి దేవుని రాజ్యం గురించి రాయబడ్డది 150 సార్లు. నూతన నిబంధనలో దేవుని రాజ్యము అనే అంశాన్ని మరి సువార్థికులు, మరి పౌలు, మరి వీళ్ళందరూ కూడా ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాము. చూడండి, ఇప్పుడు నేను చదివిన వచనము మత్తయి సువార్త 4:17లో యేసు ప్రభు తన యొక్క బోధ ప్రారంభించినప్పుడు ఏమని చెప్పాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని దేవుడు హెచ్చరించున్నాడు. మరి దేవుని రాజ్యము ప్రాముఖ్యమైనది అని యేసు ప్రభు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అపోస్తులు చెప్పారు, మరి ఇంకా అనేక మంది చెప్పారు. మరి దేవుని రాజ్యాన్ని మనము ఎరిగిన వారమై దేవుని రాజ్య వారసులంగా మనం చేయబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం చదివే మత్తయి సువార్త 6:33లో ఏముంది? నా రాజ్యమును నీతిని మొదట వెతకడి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. చూడండి, మార్క్ సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు కూడా చూడండి. మార్క్ సువార్త 1వ అధ్యాయం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పి దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, దేవుని రాజ్యము. మరి ఇందాక మనము మత్తయి సువార్త 6:10లో కూడా చూస్తే దేవుడు శిష్యులకి ప్రార్థన నేర్పించి ఏమని చెప్తాడు? మత్తయి సువార్త 6:10లో ఏముంది? నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. అంటే యేసు ప్రభు వారు మరి మిగతా శిష్యులందరూ కూడా దేవుని రాజ్యమును గురించి ప్రకటించారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో కూడా అదే మాటను చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమై నేను పంపబడితిని అని వారితో చెప్పాను. చూడండి, దేవుని రాజ్యమును గురించి అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడమ్మా? దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. He wanted to establish the kingdom of God in this world. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, అంటే ఈ లోకంలో ఉండేవారు ఆయన రాజ్యంలో చేర్చబడ్డానికి దేవుడు ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని రాయబడి ఉంది, పరలోక రాజ్యము అని రాయబడి ఉంది. మరి మిగతా చోట్లేమో దేవుని రాజ్యము అని రాయబడి ఉంది. కాబట్టి పరలోక రాజ్యమైనా దేవుని రాజ్యమైనా ఒకటే. కాబట్టి ఆ రాజ్యంలో ఆ సువార్తని అంగీకరించి సువార్త ద్వారా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాల్లో కూడా 32-33 వచనాల్లో కూడా అదే అంశాన్ని మనం చూస్తాము. అంతేకాకుండా అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను. దేవుని రాజ్యం గురించిన విషయాలన్నీ కూడా శిష్యులకు తెలియపరిచాడు. 40 దినాలు
ఆయన మరణించి పునరుద్ధానుడై ఈ లోకంలో 40 దినాలు గడిపి ఆ శిష్యులకి దేవుని రాజ్యం గురించిన విషయాలన్నీ తెలియపరిచి తిరిగి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని రాజ్యానికి ప్రాముఖ్యత ఇవ్వబడ్డది. చూడండి, అపోస్తల కార్యం 28వ అధ్యాయం 30-31 వచనాల్లో కూడా అపోస్తలైన పౌలు కూడా దేవుని రాజ్యం గురించిన మాటలు చెప్తాడు. చూడండి, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చువారందరికీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బోధించుచూ ఉండెను. చూడండి, దేవుని రాజ్యం, యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి బోధించాడు, శిష్యులు దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు, అపోస్తలైన పౌలు దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. కాబట్టి దేవుని రాజ్యము అతి ప్రాముఖ్యమైన అంశము. ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కూలిపోయే అవకాశం, అన్నీ కూడా కూలిపోతాయి. కానీ దేవుని రాజ్యము శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దాని విషయమై మనం తెలుసుకోవాలి, దానిలో మనం చేర్చబడాలి, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్ని క్రయధనంగా మనకు చెల్లించి ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన పొందుకొని ఆయన రాజ్యంలో మనం ప్రవేశించి ఆయన రాజ్య వారసులంగా ఆయన రాజ్యంలో నిత్యము ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని రాజ్యంలో ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరి దేవుని రాజ్యంలో ఏ రాజ్యంలో అన్నా 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఏంటిదది? ఒకటి ఏంటంటే రాజు ఉంటాడు, అంతే కదా. ఒక రాజ్యం ఉందంటే దానికి ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. రెండవది ఏముండాలి? ఒక టెరిటరీ ఉండాలి, అంటే ఒక స్థలం ఉండాలి. ఒక 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 నిర్ధారించిన స్థలంలోనే, లేకపోతే ఒక నిర్ధారించిన టెరిటరీలో ఆ రాజ్యం ఉంటుంది. మూడవది, ఆ రాజ్యానికి ఒక ప్రతిపాలన ఉంటుంది, అంటే ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, లేక ఒక లాస్ ఉంటాయి. అంతేకాకుండా ఆ రాజ్యంలో ఏముంటారు? మనుషులు ఉంటారు, అంటే సబ్జెక్ట్స్ ఉంటారు. ఈ 4 అంశాలు ప్రతి రాజ్యంలో ఉంటాయి. అంటే ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉంటాడు, ప్రతి రాజ్యానికి ఒక స్థలం ఉంటుంది, ప్రతి రాజ్యానికి ఏముంటుంది? దాని ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రతి రాజ్యానికి కొంతమంది ప్రజలు ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి క్వీన్ ఎలిజబెత్ రాణిగా ఉండింది, ఇప్పుడు ప్రిన్స్ చార్ల్స్ రాజుగా ఉన్నాడు. అంటే ఆ ప్రిన్స్ చార్ల్స్ ఆ ఇంగ్లాండ్ దేశానికి రాజు కాబట్టి ఆయన ఇంగ్లాండ్ దేశం అంతానే పరిపాలిస్తాడు. మరి దానికి ఏముంది? ఒక ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది. అలాగే దాంట్లో ఉండే ప్రజలందరూ కూడా ఎవరికి లోబడాలి? ఆ రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క దేవుని రాజ్యానికి కూడా ఎవరు రాజు అంటే యేసు ప్రభుయే రాజు. చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో యెషయా ప్రవక్త చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథం మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని నిధి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను
రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. చూడండి ఇక్కడ ఏమని ఉందండి? దేవుని రాజ్యానికి రాజు ఎవరమ్మా? యేసు ప్రభు వారు. ఆయన దేవుడై ఉండి నరావతారిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. ఆ రాజ్యానికి యేసు ప్రభుయే నిజమైన రాజు. కాబట్టి ఆ రాజుని మనము ఏం చేయాలి? అందుకని ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆయనకి మనం లోబడాలి. ఆయన రాజ్యంలో చేరాలంటే ఆయన బిడలంగా మనం చేయబడాలి. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క రాజ్యానికి రాజు అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు మరి ఏముండాలి? మనకి టెరిటరీ ఉండాలి. అంతే కదా? ఈ భూలోకంలో ఉండే అంతా కూడా దేవుని టెరిటరీయే కదా. చూడండి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ భూలోకంలో ఉండే సమస్తము కూడా దేవునిదే, దేవుడే పరిపాలిస్తాడు అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. స్థిరపరచబడి సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుని రాజ్యానికి యేసు ప్రభు రాజై ఉండగా ఆ రాజు ఎక్కడున్నాడంట? సియోను కొండ మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఉండే వారందరూ కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని ఆయనకి లోబడి ఆయనని మహిమపరిచే జీవితాన్ని జీవిస్తారు. రాబోయే కాలంలో అది జరుగుతుంది అని యెషయా ప్రవచనాత్మకంగా మనకు తెలియపరుస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయన రాజుగా వస్తాడు. ఈ భూలోకం అంతటిని పరిపాలిస్తాడు. ఈ భూలోకం అంతా కూడా ఆయనదే. కీర్తన 24 మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఈ భూమి అంతయు కూడా దేవుడే సృష్టించాడు కాబట్టి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి సమస్తము ఆయనది అని మనకు అక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకం అంతటిని కూడా పరిపాలించబోతున్నాడు అని యెషయా ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. మూడవది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు తెలుసుకొని పాటిస్తారంట. అదే కదా చెప్పాడు. దేవుని ధర్మశాస్త్రం ఎక్కడుంది? దేవుని ధర్మశాస్త్రము ఇక్కడ ఉంది. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తారంట? ఈ భూలోక నివాసులందరూ కూడా తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి వారు ఇష్టపడతారు. కాబట్టి దేవుని రాజ్యంలో యేసు ప్రభు రాజు. ఈ భూలోకం అంతా కూడా ఆయనదే. ఆయన పరిపాలనలోనికి వస్తుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా ఎరిగి ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తారు అనేదే దేవుని వాక్యము. మరి అంతేకాదు ఈ లోక నివాసులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే రాజు. జెకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జెకర్యా గ్రంథం 14వ అధ్యాయము 16-17 వచనాల్లో జెకర్యా ప్రవచనాత్మకంగా చెప్తాడు. చూడండి జెకర్యా గ్రంథం సైన్యములకు అధిపతి అయిన రాజు అయిన యెహోవాకు మొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వద్దురు. చూడండి అక్కడ ఏముందండి? దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. దేవుని రాజ్యంలో ఈ లోక ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడమే కాకుండా దేవుని యొక్క పర్ణశాల పండుగకి వాళ్ళు ఆచరించడానికి వాళ్ళందరూ కూడా తయారవుతారు అని అక్కడ ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. యేసు ప్రభు దానికి రాజు. ఆయన ఈ భూలోకం అంతయు ఆయన చేతి కిందకి వస్తుంది. ఈ మనుషులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని ఆయనను వెంబడించి ఆయన బిడ్డలుగా జీవించడానికి
దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అని చెప్తున్నాడు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నమ్మి మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి దాంట్లో మీరు ప్రవేశించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని మనం మొదట వెతికే వారంగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాము, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు సమస్తాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన రాజ్యము మహిమగల రాజ్యం. మీరు తర్వాత చదువుకోండి, కీర్తన 24 7 నుంచి 10 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. సామ్స్ 24 7 to 10 వర్సెస్లో దేవుని రాజ్యం ఎలాంటిది అని అక్కడ రాయగలిగి ఉంది. ఏమంటే దేవుని రాజ్యము మహిమతో కూడిన రాజ్యం. ఈ లోకంలో ఉండే రాజ్యాలు ఏవి కూడా మహిమ లేదు. ఓన్లీ ఏమున్నాయి? ఆస్తులు, సంపాదనలు ఉన్నాయి. కానీ దేవుని రాజ్యం ఎలాంటిది? దేవుని మహిమతో కూడిన రాజ్యము. గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ అక్కడ ఉంటది. దేవుణ్ణి నమ్ముకొని అంగీకరించిన వారు ఆయన రాజ్యంలో చేర్చబడ్డమే కాకుండా దేవుని మహిమను పొందుకుంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాం. ఏంటంటే ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని మహిమపరిచెను. He has glorified us. కాబట్టి దేవుని రాజ్యము మహిమగల రాజ్యము. దాంట్లో ప్రవేశించేవారు దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. We receive the glory of God. ఈరోజు నీవు ఆ మహిమగల రాజ్యంలో ఉన్నావా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. కీర్తన 24 7 నుంచి 10 వచనాలు చూడండి. అలాగే 1 కొరింథీ 2:8 కూడా చూస్తారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో కూడా మీరు చూస్తారు. కాబట్టి దేవుని రాజ్యము మహిమతో కూడిన, అంటే దేవుని రాజ్యము ప్రత్యేకింపబడిన రాజ్యము. ఈ లోక రాజ్యాలు దాంతో పోటీ పడలేవు, దాంతో సమానం కాలేవు. ఎందుకంటే దేవుని రాజ్యము మహిమతో నిండుకున్న రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో చేరాలని దేవుడు మనందరినీ కూడా కోరుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండవది, దేవుని రాజ్యం ఎలాంటిదంటే హెచ్చింపబడిన ఎగ్జాల్టెడ్ కింగ్డమ్. చూడండి, కీర్తన 89 27వ వచనం చూడండి. ఎగ్జాల్టెడ్ కింగ్డమ్, కీర్తన 89 27వ వచనం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను, అత్యున్నతంగా చేసేదను. చూడండి, ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కింద ఉన్నాయి. కానీ దేవుని రాజ్యం ఎక్కడుంది? అత్యున్నత. యెషయా ప్రవక్త చూశాడు కదా, దేవుణ్ణి చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఇప్పుడు చదవకండి, కానీ అందులో అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుణ్ణి చూశాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి ఈ లోక రాజ్యానికి వ్యత్యాసం ఏంటంటే, ఈ లోక రాజ్యాలు భూ సంబంధమైనవి, కానీ దేవుని రాజ్యము పరలోక సంబంధమైనది, పైనుంచి వచ్చే రాజ్యం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాల్టెడ్ కింగ్డమ్. ఈ భూలోక రాజ్యాలతో దాన్ని పోటీ పడలేవు. ఎందుకంటే దేవుని రాజ్యము దేవుని మహిమతో నిండింది. దేవుని రాజ్యము ఉన్నతంగా హెచ్చింపబడిన రాజ్యము, పైనుంచి కిందికి వచ్చే రాజ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ హెచ్చింపబడిన రాజ్యంలో మనం చేర్చబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవది చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే నీతిగల రాజ్యం. ఇట్ ఈస్ ఎ రైచియస్ కింగ్డమ్. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. దట్ మీన్స్ దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం అమ్మా? నీతితో కూడిన రాజ్యము. ఇట్ ఈస్ ఎ రైచియస్ కింగ్డమ్, గ్లోరియస్ కింగ్డమ్, మహిమగల రాజ్యము. ఎగ్జాల్టెడ్ కింగ్డమ్, ఉన్నతంగా హెచ్చింపబడిన రాజ్యము. మూడవది ఏమన్నాము?
నీతి గల రాజ్యము, దేవుని నీతితో కూడిన రాజ్యము. ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా పాపముతో కూడిన రాజ్యాలు. దే ఆర్ ఆల్ సిన్ఫుల్. మనకు తెలుసు ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ఛార్జెస్ ఫేస్ చేస్తుందో మనకు పేపర్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. అంటే ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా దేంతో నిండి ఉన్నాయి? పాపముతో, అవినీతితో, అక్రమముతో, మరి అక్రమ సంపాదనతో నిండిన రాజ్యాలు. మరి దేవుని రాజ్యం ఎలాంటిదంట? నీతితో కూడిన రాజ్యము, పరిశుద్ధతతో కూడిన రాజ్యము, మహిమతో కూడిన రాజ్యము, పరలోకము నుంచి దిగి వచ్చిన రాజ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజ్యం గురించి అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నా రాజ్యమును నీతిని వదపెట్టకండి. ఎందుకంటే ఈ భూలోక రాజ్యాల ద్వారా నీకు ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. కానీ దేవుని రాజ్యము మహిమతో హెచ్చింపబడిన రాజ్యము, నీతితో కూడిన రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమతో కూడిన రాజ్యము. అంతేకాదు ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, నిత్యమైన రాజ్యము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో దానియేలు నెబుకద్నెజర్ రాజుతో చెప్తాడు, అయ్యా నీవు గర్వపడుతున్నావేమో, ఇంత పెద్ద రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని నేను స్థాపించాను, దీనికి రాజుగా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ నా బానిసలుగా ఉన్నారు అని నీవు గర్వపడుతున్నావేమో. కాదు, దేవుడు నీ కళలో ఏం చూపిస్తున్నాడంటే ఈ భూలోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా ఒకరోజు కూలిపోతాయి. కానీ దేవుని ద్వారా, పరలోకం నుంచి వచ్చే ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యము. అది శాశ్వతంగా ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో నెబుకద్నెజర్ రాజుతో చెప్తాడు, అయ్యా ఈ రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి, కానీ దేవుని రాజ్యము, శాశ్వతమైన రాజ్యము ఒకటి స్థాపింపబడుతుంది. ఆ రాజ్యములో దేవుడు నిత్యము పరిపాలిస్తాడు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. చూడండి, కీర్తన 145:13 చూడమ్మా. 145, Psalm 145, 13వ వచనం చూడు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. చూడండి, దేవుని రాజ్యము నిత్యమై, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అంటాం. నిత్యమైన రాజ్యము, మహిమగల రాజ్యము, ఉన్నతమైన రాజ్యము, మరి అంతేకాకుండా నీతితో కూడిన రాజ్యము, నిత్యమైన రాజ్యం, ఇటర్నల్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఎందుకు ప్రవేశించాలండి? ఎందుకంటే ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా ఒకరోజు నాశనం అవుతాయి. కానీ దేవుని రాజ్యం ఎలాంటిదంట? శాశ్వతమైనది. దానియేలు నెబుకద్నెజర్కి చెప్పాడు కీర్తనాకారుడు దావీదు 145వ కీర్తనలో 13వ వచనంలో చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. కాబట్టి ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. నిత్యమైన రాజ్యము. అంతేకాదు యూనివర్సల్ కింగ్డమ్, అంటే యూనివర్సల్కి సార్వత్రిక సంఘం, సార్వత్రిక రాజ్యం అని తెలుగులో అనువాదం చేసుకోవచ్చు. యూనివర్సల్ అంటే ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి సంబంధించిన రాజ్యం కాదు ఇది. మొత్తము ఈ భూలోక ప్రపంచం అంతటికీ కూడా పరిపాలించే దేవుని రాజ్యము, యూనివర్సల్ కింగ్డమ్. ఏమంటున్నామండి తెలుగులో? సార్వత్రిక రాజ్యము, యూనివర్సల్ కింగ్డమ్. 40 కీర్తన 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, 72వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. జకర్యా గ్రంథం చూడండి 14వ అధ్యాయము 9వ వచనంలో ఉంది అదే మాట. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 14:9. సర్వలోకమునకు రాజయుండును, సర్వలోకమునకు రాజయుండును. చూడండి, దేవుని రాజ్యం ఎట్లాంటిదండి? కేవలం ఒక ప్రాంతానికి కాదు, ఒక తెలంగాణ రీజన్కి కాదు, లేకపోతే ఒక ఆంధ్ర రీజన్కి కాదు, ఒక నార్త్ ఇండియాలో ఢిల్లీకి కాదు. మరి ఈ రాజ్యాలన్నీ కూడా కొంత స్థలానికే, ఈ లోకంలో ఉండే రాజ్యాలు
కానీ దేవుని రాజ్యం ఎలాంటిదంట? యూనివర్సల్ కింగ్డమ్. కాబట్టి దేవుని రాజ్యము ప్రత్యేకమైనది అని దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, నా రాజ్యాన్ని నీతిని వెతకండి. ఎందుకంటే అది మహిమగల రాజ్యము, ఉన్నతమైన రాజ్యము, నీతితో కూడిన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, అంతేకాకుండా సార్వత్రిక రాజ్యమై ఉన్నది కనుక ఆ రాజ్యాన్ని మనము ప్రవేశించాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ రాజ్యం గురించి తెలిసినప్పుడు రెండు విధాలుగా ఉంది ఈ రాజ్యం. ఒకటేంటంటే మెటీరియల్ కింగ్డమ్, అంటే భౌతికమైన రాజ్యం. ఈ లోకంలో ఉండే వస్తువులు కావచ్చు, ఈ లోకంలో ఉండే చెట్లు, మరి నేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటివండి? మెటీరియల్ కింగ్డమ్. అంటే దేవుడు మనుషుల్నే సృష్టించలేదు, చెట్లను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, నదులను సృష్టించాడు. మరి ఈ భూలోకంలో ఉండే వస్తువు వర్గం అంతా కూడా దేవుడే సృష్టించాడు కదా. ఇప్పుడు కీర్తన 24 మొదటి 2 వచనాల్లో మనం చూస్తే ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ సృష్టి అంతటిని ఎవరు పరిపాలిస్తారు? ఆ యేసు ప్రభువే పరిపాలిస్తాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యముగా అయినవి గాని అవి సింహాసనమైనను ప్రభుత్వాలనైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు. హీఈస్ ద క్రియేటర్. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆ సమస్తం ఏంటో ఇక్కడ పౌలు చెప్తున్నాడు 16-17 వచనాల్లో. ఈ భూలోకంలో ఉండే సమస్తమును దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ యొక్క మెటీరియల్ వరల్డ్, ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన పరిపాలించే హక్కు ఉంది ఆయనకి. ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఇంకొక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదేంటంటే ఆత్మీయమైన రాజ్యము. భౌతికమైన రాజ్యము, ఆత్మీయమైన రాజ్యము. దేవుడు యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆత్మీయ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? ఏం కోరుకుంటున్నాడు? మనని కోరుకుంటున్నాడు. అంటే మన హృదయంలో త్రియేక దేవుడు నివసించి మనని తన ఆలయంగా చేసుకొని మన జీవితానికి ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయమైన రాజ్యాన్ని స్థాపించడానికే యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. భౌతిక రాజ్యాన్ని ఆయన ఆల్రెడీ స్థాపించాడు. దాన్ని ఇంకా స్థాపించాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ప్రకటన గ్రంథంలో ఈ భూమిని ఆకాశాన్ని మొత్తం నాశనమై కొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఆయన సృష్టిస్తాడు. కానీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆత్మీయ రాజ్యము. మనకేమిచ్చాడమ్మా? శరీరం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. కాబట్టి శరీరానికి కావాల్సినవన్నీ కూడా మనం ఇస్తాము. కానీ ఆత్మకి ఏం కావాలి? దేవుడు కావాలి. కాబట్టి ఆత్మీయంగా మనం తిరిగి జన్మించినప్పుడే ఆత్మీయంగా మనము దీవించబడతాము. కాబట్టి ఆత్మీయమైన రాజ్యాన్ని స్థాపించడానికే యేసు ప్రభు వచ్చాడు. పిలాతు అడుగుతాడు, అయ్యా వీళ్ళందరూ నిన్ను సిలువ వేయమని చెప్తున్నారు, మరి నీవేమంటావు? నీ రాజ్యం, నువ్వు యూదులకి రాజు అని ఈ లోకానికి వచ్చావు కదా అంటే యేసు ప్రభు ఏం చెప్తాడు? నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఏంటిదంట? పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన రాజ్యము, ఆత్మీయమైన రాజ్యము. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. కాబట్టి మనుషులు నన్ను నా యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా పాప క్షమాపణ, విమోచన, రక్షణ పొందుకొని నన్ను వారి హృదయంలో చేర్చుకొని నన్ను వారి రాజుగా ఏర్పరచుకోవాలని నేను ఈ లోకానికి వచ్చాను. ఆత్మీయమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరేదంటే ఈ ఆత్మీయ రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుడు కోరుకునే ఈ ఆత్మీయమైన గుణ లక్షణాలను మనం పొందుకున్నప్పుడు దేవుని పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆత్మీయమైన రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆయనను వ్యక్తిగతంగా మనం ఎరగాలి. ఇండివిజువలీ ఏదో సామాజికంగా మనం యేసు ప్రభువుని ఆరాధించడం కాదు, కానీ వ్యక్తిగతంగా మనని ఆయన కోరుతున్నాడు. నీలో నివసించాలని, నీతో పాటు సహవాసం చేయాలని, నిన్ను తన ఆలయంగా చేసుకొని నీ ద్వారా తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని, తన యొక్క నడిపింపును ఈ లోకానికి కనపరచాలని యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఆ యొక్క ఆత్మీయమైన రాజ్యాన్ని మన ఈ యొక్క లోకంలో స్థాపించి మనమందరం కూడా ఆ రాజ్యంలో చేర్చబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యంలో ఉండాల్సిన 7 లక్షణాలను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి చూడండి, ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 ఇంగ్లీష్లో చక్కగా ఉంది, మరి తెలుగులో అట్లా లేదు, కానీ అయినా చూడండి 13వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే ఈ లోకంలో ఎవరు పరిపాలిస్తున్నారన్నమాట? సాతాను పరిపాలిస్తున్నారు. ఆ లోకంలో ఏ రాజ్యం ఉందన్నమాట? చీకటి రాజ్యం ఉందన్నమాట. అంతే కదా, చీకటి రాజ్యంలో ఎవరో సాతాను పరిపాలిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? యేసు ప్రభు ద్వారా మనం ఆ చీకటి రాజ్యంలోంచి వెలుగు రాజ్యంలోనికి ప్రవేశింపజేయడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగు రాజ్యము, చీకటి రాజ్యము, వెలుగు రాజ్యము. మనం ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఆయనను అంగీకరించకపోతే ఎక్కడున్నట్టు? చీకటి రాజ్యమే. ఇంకా న్యూట్రల్ ఏమి లేదు. ఒకటి చీకటి రాజ్యం ఉంది, ఒకటి వెలుగు రాజ్యం ఉంది. నీవు వెలుగు రాజ్యంలో లేవంటే అర్థం ఏమన్నమాట? చీకటి రాజ్యంలో ఉన్నట్టే. ఈ లోకంలో ఏమంటారు? ఎక్కువ శాతం ఎక్కడున్నారు? చీకటి రాజ్యంలో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, మనలను ఆ చీకటి రాజ్యంలోంచి విమోచించి ఆయన వెలుగు రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని దేవుడు నరావతారిగా వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, యేసు ప్రభు ఏమంటాడంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. అంటే మీరు చీకటిలో ఉన్నారు, మీరు వెలుగులోనికి రావాలంటే ఏం చేయాలి? నన్ను మీరు అంగీకరించాలి, నన్ను ఆత్మీయంగా అంగీకరించాలి. నా యొక్క శిలువ త్యాగం ద్వారా, నా మరణ పునరుద్ధానాల ద్వారా మీకు పాప క్షమాపణ, విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అందించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మీరు ఆ చీకటి రాజ్యాన్ని వదిలిపెట్టి నా యొక్క వెలుగు రాజ్యంలో ప్రవేశించాలి. ఈరోజు మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. వెలుగు రాజ్యంలో ఉండడానికి, నీతి రాజ్యంలో ఉండడానికి, దేవుని యొక్క పరిశుద్ధ రాజ్యంలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఏం చేయాలమ్మా? వెలుగులోనికి రావాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఇంకా బాగా చెప్తాడు, పౌలు చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పుట్టుకొని లోకమునందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె. క్రిస్మస్ నాడు చాలామంది స్టార్ పెట్టుకుంటారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి?
మా ఇంట్లో ఏముందన్నట్టు వెలుగుంది అని ప్రపంచానికి మనం చూపిస్తున్నాం. అయితే పౌలు ఏమంటున్నాడంటే మీరు వెలుగు జ్యోతుల వలె ఉండాలి, వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలి అని చెప్తున్నాడు. ఎందుకంట చూడండి 14వ వచనంలో ఏమంటాడంటే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేతు పట్టుకొని లోకమునకు జ్యోతుల వలె కనబడుచున్నారు. వెలుగులోనికి రావాలి, వెలుగు బిడ్డలుగా జీవించాలి. ఏంటి వెలుగు జీవితం అంటే? సరే, మొట్టమొదటిగా అన్నాం యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి, అది వెలుగు జీవితం. రెండవది ఏంటంటే చాలామంది ఈ లోకంలో హిపోక్రసీ అంటే ఏమర్థం అంటే ఏమంటామండి? వేషధారణతో కూడిన జీవితము. వెలుగు బిడ్డలుగా కనిపిస్తున్నారు కానీ చీకట్లోనే ఉంటున్నారు. వెలుగు బిడ్డలుగా కనిపిస్తున్నారు కానీ ఎక్కడ ఉంటున్నారు? చర్చిలో వచ్చినప్పుడు వెలుగు బిడ్డలుగా కనిపిస్తున్నారు, లోకంలో ఉన్నప్పుడు చీకటి బిడ్డలుగా ఉంటున్నారు. అంటే ఎలా జీవిస్తున్నారు అన్నమాట? వేషధారణతో జీవిస్తున్నారు. నేను చాలా మంది మా డిపార్ట్మెంట్లో చూశాను. మా ముందేమో చాలా తీపిగా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మళ్ళీ వెనక వెళ్ళి వాళ్ళు మన గురించే క్రిటిసైజ్ చేస్తారు, మననే వీడు బేకారని తీస్తారు. అంటే ఎలా ఉన్నారన్నమాట? వేషధారణతో ఉన్నారు. ఈ వెలుగు బిడ్డలు వేషధారణతో ఉండాలనా? మరి ఎలా ఉండాలి? నేను మాట్లాడే ప్రతి మాట మీ ముందు చెప్పిందే వెనుక కూడా చెప్పాలి. ఒకవేళ ముందొకటి వెనకొకటి ఉన్నా అంటే ఎలా ఉన్నానన్నమాట? వేషధారణతో ఉన్నాను. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు కూడా అదే విధంగా ఉంటున్నారు. పాస్టర్ గారి ముందేమో ప్రైజ్ చేస్తారు, వెనకేమో తింటారు. మరి ఒక చర్చికి, చాలా చర్చిలకు వెళ్తాను కాబట్టి ఒక చర్చిలో ఇట్లనే అయిపోయాక భోజనం చేస్తుంటే ఇక ఆయన పాస్టర్ గారి గురించి ఎత్తి రకరకాలైన విషయాలు చెప్తా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే మనము వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించడానికి కాదు, కానీ అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరిచే విధంగా నమ్మకమైన వ్యక్తిగా, యథార్థమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది వెలుగు జీవితం. వేషధారణతో జీవించే జీవితము వెలుగు జీవితం కాదు. రెండవది, దేర్ షుడ్ బి నో సీక్రెట్ లైఫ్. చాలామంది సీక్రెట్ లైఫ్ ఉంటుంది. అంటే వాళ్ళ వ్యాపారంతో పాటు వాళ్ళ రాత్రి పూట కావచ్చు, ఇంకేదో పూట కావచ్చు, వాళ్ళ సీక్రెట్ లైఫ్ని నడిపిస్తూ ఉంటారు. మరి వెలుగు బిడ్డలు ఎలా ఉండాలి? సీక్రెట్ లైఫ్ ఉండాలనా? అన్నింట్లో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మనుషులు నిన్ను నమ్మే విధంగా ఉండాలి. వాళ్ళు చెప్పినప్పుడు నీవు నమ్మక ద్రోహిగా ఉండకూడదు, నీవు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. అది వెలుగు బిడ్డ. అంతేగాని మనం ఇతరుల వలె మనము సనుగుతూ గొనుగుతూ ఉన్నట్లయితే, లేకపోతే వేషధారణతో ఉన్నట్లయితే, లేకపోతే సీక్రెట్ లైఫ్ కలిగి ఉన్నట్లయితే మనము వెలుగు బిడ్డలము. వెలుగు బిడ్డలు సీక్రెట్ లైఫ్ ఉండదు, మరి ఏమంటారు, ఇతరుల గురించి చెడు చెప్పే వ్యక్తిగా ఉండడు, మరి అన్ని విషయాల్లో నమ్మకంగా యథార్థంగా ఉంటారు. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు కదా, కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్తాడు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మంచి పనులు చేయాలి, గుడ్ వర్క్స్. వేషధారణ ఉండకూడదు, సీక్రెట్ లైఫ్ ఉండకూడదు, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధమైన మంచి వ్యక్తిగా ఉండాలి, మళ్ళీ సత్కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. నీవు చేసే మంచి పనులను బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి.
ఈరోజు మనం అలాంటి వెలుగు జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే అందరి వలె వేషధారణతో కూడిన జీవితము, నిష్ప్రయోజనమైన జీవితము, దేవునికి మహిమ తేవని జీవితాన్ని మనం ఒకవేళ జీవించినట్లయితే మనము వెలుగు బిడ్డలము కాదు. అందుకనే పౌలు అంటాడు, మీరు ఈ వక్ర జనముల మధ్య వెలుగుని ప్రసరింపజేసే వెలుగు బిడ్డలుగా జీవించండి. వెలుగు జ్యోతుల వలె ప్రకాశించండి. షైన్ యాజ్ స్టార్స్. రాత్రప్పుడు మీరు చూసినట్లయితే అంత చీకటి ఉంటుంది మేఘం, కానీ ఆ మేఘం మధ్యన ఏముంటాయి? స్టార్స్ ఉంటాయి. అవి ఎట్లుంటాయి? బ్రైట్గా షైన్ అవుతాయి. అంటే ఒక్కొక్క స్టార్ని కూడా మనం చూడవచ్చు. అంటే ఆ స్టార్స్ ఏం చేస్తున్నాయి? వెలుగుని ప్రతిబింబించేస్తున్నాయి. దే ఆర్ రేడియేటింగ్ ద లైట్. ఈరోజు మనం కూడా అలాంటి వెలుగుని కలిగి ఉండాలి. నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించకూడదు. అనేకులకి ఉపయోగకరమైన జీవితాన్ని, మంచి క్రియలతో కూడిన జీవితాన్ని, మంచి కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నప్పుడే నీవు వెలుగు బిడ్డగా ఉంటావు. అంతేకాదు ఆ వెలుగుని ఇతరులకి పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అంతే కదా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు చెప్పాడు. అర్థం ఏంటంటే ఆ వెలుగుని వాళ్ళకి అందించాలి. ఈ వీడియోలు చాలామంది సేల్స్ మెన్ పెడతా ఉంటారు, వాళ్ళకి కూడా నేను పంపిస్తూ ఉంటాను. ఏంటంటే మనం ఆ వెలుగుని మనం చూపించే వ్యక్తులంగా ఉండాలి. అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలము అని దేవుని వాక్యం. వెలుగు బిడ్డలుగా ఉన్నవారే దేవుని పరలోక రాజ్యంలో, మహిమ రాజ్యంలో చేర్చబడ్డారు. ఆ వెలుగు లేకపోతే, నీలో ఆ వెలుగు లేకుంటే నీవు ఆ రాజ్యంలో చేర్చబడవు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం చూడండి, రోమీలకు రాసిన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 14:17. రోమీలకు రాసిన గ్రంథం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయి ఉన్నది. చూడండి ఏమని చెప్తున్నాడండి? దేవుని రాజ్యం ఎలాంటిదంట? ఇందాక మనం చూసాం, నీతిగల రాజ్యం. అంటే నీతిమంతులుగా చేయబడిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. నీవు పాపుడుగా ఉన్నట్లయితే, మనము దేవునికి ఆయాసకరమైన ఆత్మీయ లోకంలో జీవించినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. నీతితో కూడిన రాజ్యం, సమాధానంతో కూడిన రాజ్యం, ఆనందముతో కూడిన రాజ్యం దేవుని రాజ్యం. కాబట్టి నీతియు సమాధానము ఆనందము మన జీవితంలో ఉండాలి. ఎలా వస్తాయి ఇవి? ఎలా వస్తాయి? యేసు ప్రభు ద్వారా వస్తాయి. కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని నమ్ముకుంటారో అప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, రోమీలకు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. రోమీలకు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఆ విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటండి? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను విశ్వాసంతో మనం అంగీకరించి ఆయన రక్షణను, నీతిని మనం అంగీకరిస్తే ఏమవుతుందంట? దేవునితో సమాధాన పడతామని. అంతేకాదు దేవుని సమాధానాన్ని మన జీవితంలో పొందుకుంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో ఏమంటాడంటే, నా సమాధానాన్ని నీకు ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి దేవునితో సమాధాన పడతాము. మన అంతరంగ జీవితంలో దేవుని సమాధానాన్ని మనం పొందుకుంటాము. అంతేకాకుండా దేవుని సమాధానపరచు సువార్తను అనేకులకి అందించగలుగుతాం. ఈ లోకంలో సమాధానం లేదు, కానీ దేవుడు అనుగ్రహించే విశ్వాసం ద్వారా ఎప్పుడైతే సమాధానాన్ని పొందుకుంటామో ఆ సమాధానం ద్వారా దేవునికి యొక్క వాక్యాన్ని మనం ప్రకటించగలుగుతాము. మనము నీతిమంతులుగా తీర్చబడతాము. 2 కొరింథీ 5:21లో మనం చూసినట్లయితే దేవుని యొక్క నీతిని మనం పొందుకుంటాము అని అక్కడ రాయబడి ఉంది.
ఆ, ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా కాబట్టి శిలువ ద్వారా దేవుడు ఏం చేశాడమ్మా? దేవుని నీతిని మనకి విశ్వాసం ద్వారా అడిగి అనుగ్రహించాడు. దేవుని సమాధానాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏం పొందుకుంటామమ్మా? ఏం పొందుకుంటాము? దేవుని యొక్క ఆనందాన్ని పొందుకుంటాము. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, వారు బహు శ్రమలలో ఉన్నప్పటికీ వారు పరిశుద్ధాత్మ ద్వారా చదువమ్మ 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములో మీరు వాక్యమును అంగీకరించి మీరు ప్రభుని పోలి నడుచుకున్న వారైతే. చూడండి, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క నీతిని మనము దేవుని యొక్క రాజ్యంలో పొందుకోగలుగుతాము. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఏమైనా దేవుని బిడ్డలారా, మనము దేవుని ద్వారా వెలుగు బిడ్డలంగా చేయబడతాము. ఆ వెలుగు రాజ్యంలో మనం చేర్చబడతాము. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆనందాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనం చెప్పబడుతుంది. మూడవది చూడండి, మూడవది ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో ఎలాంటి వారు చేర్చబడతారు? పరిశుద్ధమైన వారే చేర్చబడతారు. చూడండి, ప్రకటన 21:27 వచనం. రెవల్యూషన్ 21:20 జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. అంటే అపవిత్రమైన వారికి దాంట్లో స్థానం లేదు అని చెప్తుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, హోలీ లైఫ్. దేవుని రాజ్యంలో అపవిత్రులు చేర్చబడరు, విగ్రహారాధికులు చేర్చబడరు, మరి ఆ దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవించేవారు చేర్చబడరు. కానీ దేవుణ్ణి అంగీకరించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారే దాంట్లో ప్రవేశిస్తారు. 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో కూడా ఇదే అంశాన్ని పేతురు మనకు తెలియపరుస్తాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ఇదే మాటని చెప్తాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. సైంటిఫికేషన్ అనేది పెద్ద సబ్జెక్టు. అంటే ప్రతిరోజు చేర్చబడాలి. దేవునికి ఆయాస్కరమైనదన్నీ కూడా నీ జీవితంలో వచ్చి తీసివేసుకోవాలి. ఒకవేళ సిగరెట్ అలవాటు ఉంటే అది తీసివేసుకోవాలి. ఒకవేళ సినిమాల అలవాటు ఉంటే తీసివేసుకోవాలి. ఒకవేళ విగ్రహారాధన ఉంటే తీసివేసుకోవాలి. ఒకవేళ వ్యభిచారం ఉంటే తీసివేసుకోవాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది ఏదున్నా నీ జీవితంలో దాన్ని తీసివేయాలి. ఒక ఆమె టెస్ట్ మనీ ఇచ్చింది చాలా కాలం క్రితం, మమ్మల్ని యూత్ తీసుకెళ్ళింది. యేసు ప్రభుని నమ్ముకుందంట, రక్షణ పొందింది. పార్సీ లేడీ, చాలా డబ్బు గలది, చాలా పెద్ద మంచి. అయితే ఆమె మాకు పెద్ద పిక్నిక్ లాగా తీసుకెళ్ళి ఆమె టెస్ట్ మనీ చెప్పింది. చాలా కాలం నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ సిగరెట్లు తాగుతూ ఉన్నాను. పార్సీ కదా, ఆమె మంచి డబ్బు గల ఆమె కాబట్టి స్త్రీలైనా పురుషులైనా వాళ్ళన్నిటికీ రెడీ ఉంటారు కాబట్టి మంచి డబ్బు గల ఆమె. అయితే సిగరెట్లు తాగుతూ ఉన్నాను. కానీ కొంతకాలం అయ్యాక దేవుడు నాకు చూపించాడు ఏంటంటే, అమ్మ నీవు ఈ సిగరెట్ తాగకూడదు, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి.
అంటే చెప్పింది నేను సిగరెట్ తాగుడు ఇవన్నీ కూడా మానేశాను, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించడానికి ప్రారంభించాను. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనని మనం పరిశుద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుడు ఉచితంగా మనల్ని రక్షించాడు, ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, ఉచితంగా తన సమాధానాన్ని ఇచ్చాడు, ఉచితంగా తన ఆనందాన్ని ఇచ్చాడు. ఇవన్నీ చేసిన దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? దేవుని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టం కానిది నీ జీవితంలోంచి తీసివేసుకోవాలి. అది డబ్బే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతి విగ్రహాన్ని దేవుడు నీ జీవితంలోంచి తీసివేసుకున్నప్పుడే దేవుడు నీ జీవితంలో మహిమ పొందుతాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం కాబట్టి, ఆయన రాజ్య వారసులంగా మనం ఉండాలంటే మనము అవినీతి పరులంగా అపవిత్రమైన జీవితాన్ని మనం జీవించొద్దు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఎవరైతే అవినీతి పరులుగా ఉంటారో, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు ఎవరు కూడా నా రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే నా రాజ్యం ఎలాంటిది? పవిత్రమైనది. ఇట్ ఈస్ ఎ హోలీ కింగ్డమ్. పరిశుద్ధమైన రాజ్యం, నీతితో కూడిన రాజ్యం, సమాధానము సంతోషంతో కూడిన రాజ్యం, ఆత్మీయమైన రాజ్యం. కాబట్టి అలాంటి అపవిత్రమైన వ్యక్తులు నా రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. రక్షింపబడిన విశ్వాసులకి దేవుడు చెప్పేది ఏంటంటే మనము అనుదినము ఏం చేయాలి? పవిత్రపరచబడాలి. అందుకనే కదా టేబుల్ తీసుకుంటాం. కొన్ని చర్చెస్లో అయితే ప్రతి సండే ఇస్తారు. సరే, మన దగ్గర అయితే ఫస్ట్ సండే ఇస్తున్నాం. టేబుల్ని ఎందుకు పెట్టామండి? మనని మనము ప్రశ్నించుకోవాలి, మనని మనం పరీక్షించుకోవాలి, మనలో ఉండే అపవిత్రతను తీసివేసుకోవాలి. చూడండి, కీర్తనాకారుడు దావీదు ఏం చెప్తాడో చూడండి. 51వ కీర్తన 10వ వచనం చూడండి. 51వ కీర్తన 10వ వచనం. సామ్ 51 వర్స్ 10. చదవం. దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దావీదు బెత్షెబాతో పాపం చేశాక ఈ కీర్తన రాశాడు. అందులో అంటున్నాడు, దేవా నన్ను కడిగి హిమము కంటే తెల్లగా చేయి, నాలో ఉండే అపవిత్రత అంతా కూడా తీసివేయి, నన్ను పవిత్రపరచు, నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చు అని దేవుణ్ణి ఆయన వేడుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. ఈరోజు నిన్ను నీవు నన్ను నేను ప్రతిరోజు మనము దేవుని వాక్యానుసారంగా మనము పవిత్రపరచుకోవాలి. దేవునికి ఆయాసకరమైన మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. అప్పుడే ఆ రాజ్యంలో మనకి నిత్యమైన స్థానాన్ని దేవుడు కలుగజేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే వెలుగులోను నీకు రావాలి. నీతియు సమాధానము ఆనందాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలి. మనని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. సింహాసనాన్ని చూశాడంట. అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను తన దర్శనంలో చూశాడు. మొదటి దర్శనం, రెండో దర్శనం, మూడో దర్శనం. ఈ దర్శనాల్లో అంటే ఆ పాట్మోస్ అనే ఆయన రోమా ప్రభుత్వం ఆయన ఎక్కడ పడేసిందంటే ఒక ఎలాంటి వసతులు లేని ప్రదేశంలో, పాట్మాస్ అనే విలేజ్లో ఐలాండ్లో పడేసించబడినప్పుడు దేవుని ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఏం చూశాడంట? 4, 5 అధ్యాయాల్లో మనం తర్వాత చదువుకోండి. దేవుని సింహాసనాన్ని చూశాడు. సింహాసనము అనే మాట ప్రకటన గ్రంథంలో 46 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు అమ్మా? 46 సార్లు. అంటే దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? దేవుని రాజ్యంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం అందు ఎవరున్నారు?
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సింహాసనాసీనులై ఉన్నారు. ఆ వారి శక్తిని, వారి యొక్క నడిపింపును, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క స్థానాన్ని మనం గుర్తించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెషయా కూడా అదే దర్శనాన్ని చూశాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చూడండి, అతి ఉన్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఏం చూశాడంటండి? ఉన్నతమైన సింహాసనంలో దేవుడు దాని మీద కూర్చుని ఉండుట నేను చూశాను అని చెప్తున్నాను. అంటే దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంట? ప్రకటన గ్రంథం అంతా కూడా అదే చెప్తాడు. ఏంటి ప్రాముఖ్యమైనది? దేవుడు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఇందాక బ్రదర్ టెస్టిమనీ చెప్పాడు. మరి సమస్యలు వస్తున్నాయి అనేక సార్లు. స్కూటర్ మా వాళ్ళు అయితే చెప్తారు, అసలు నువ్వు స్కూటర్ వాడొద్దు అంటారు. ఎందుకంటే 3-4 సార్లు టక్కర్ అయింది, స్టిచెస్ పడ్డాయి కాళ్ళకి. కానీ అయినా వాడతాం అనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే మనకి ఇబ్బందులు వచ్చినా సరే మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే అంటే అర్థం ఏంటన్నమాట? సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఈజ్ కంట్రోలింగ్, ఈజ్ ద అథారిటీ, ఈజ్ ద పవర్. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన ఉన్నతమైన స్థితిని మనం గుర్తించాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని కూడా అలాగే పౌలు చెప్తాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూడండి. పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, చూడండి, ఇది దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇందాక మనం చూసాము, సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడై ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు ప్రకటన గ్రంథం 4, 5 చదవండి, మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు చదవాలి. అప్పుడు దాంట్లో ఏముందంటే, ఆ సింహాసనాసీనులైన దేవుణ్ణి చూసి అక్కడ ఉండే 24 పెద్దలు, అక్కడ ఉండే దేవదూతలు ఏం చేశారు? ఆయన్ని స్తుతించి ఆరాధించి వారి కిరీటాలు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి మోకరించి వారి దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థానాన్ని చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆరాధించగలిగారు. ఈరోజు నీవు నేను కూడా ఆ సింహాసనం వైపు చూడాలి. దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని సింహాసనం. దేవుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడైన దేవుణ్ణి, ఆ ఉన్నతమైన దేవుణ్ణి, ఆ యొక్క ఆరాధింపగలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించి ఆరాధించాలి. మన సమస్యలన్నీ కూడా ఆయనకు తెలియపరచాలి. ఈ ప్రతి విషయంలో ఆయనని మనము హెచ్చించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుని సింహాసనాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రకటన గ్రంథంలో మనం అదే చూస్తాము. ఆ సింహాసనం చుట్టూ కూడా అందరూ కూడా అక్కడ ఉండే 24 పెద్దలు, దేవదూతలు అందరూ కూడా ఆయనని మోకరించి నమస్కారం చేసి వర్షిప్ చేసి స్తుతించి ఆరాధించి కొత్త పాట పాడారు అని అక్కడ రాయబడి ఉంది. ఈరోజు ఆ సింహాసనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే దేవుని శక్తిని మనము తెలుసుకోగలుగుతాము. ఇంకొక 2 మాటలు చూడండి. ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎలా ఉండాలనంట? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21, 22 వచనాల్లో
దేవుని యోహాన్ చెప్తాడు. 7 సంఘాల గురించి వాక్యం చెప్పాక 7 ఉండే అంటే 2 సంఘాలు కరెక్ట్గా ఉన్నాయి, 5 సంఘాలేమో పాపంలో ఉన్నాయి. కాబట్టి ఆ 5 సంఘాలు గురించి చెప్తూ ఏమంటాడంటే జయించువాడిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, ఎలాగైతే నేను ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి నా తండ్రి ఆజ్ఞలను గైకొని జయకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నానో, మీరు కూడా ఏం చేయాలంట? జయించు వారికి నాతో కూడా నా యొక్క సింహాసనమందు ఆసీనుడై ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. జయించు వారంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో మీరు చూస్తే ఈ జయాన్ని పొందాలంటే ఏం కావాలంట? విశ్వాసం ద్వారా, యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి జీవించడం ద్వారా మనం జయ జీవితాన్ని జీవించవచ్చు. చాలా మంది ఈ లోకంలో పరిస్థితులను బట్టి జీవిస్తున్నారు, కానీ మనం దేన్ని బట్టి జీవించాలి? విశ్వాసాన్ని బట్టి జీవించాలి. అప్పుడే మనం జయ జీవితాన్ని పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. చివరి విషయం చూడండి, దేవుడు ఈ రాజ్యంలో మనల్ని ఎందుకు పెట్టాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము చేయును. కాబట్టి దేవుని రాజ్య సువార్త ఈ లోకమంతయు ప్రకటించబడాలి. అందుకనే దేవుడు మనల్ని ఏం చేశాడు? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూసినట్లయితే మనము దేవుని రాజ్యములో చేర్చబడి ఏం చేయబడ్డాం? మనము రాజులైన యాజక సమూహము. వీఆర్ మేడ్ ప్రీస్ట్. దేవుని యొక్క రాజులైన యాజక సమూహముగా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. చూడండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాటను యోహాను తెలుసుకుంటాడు. చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని రాజ్యంలో మనని దేవుడు రాజులైన యాజక సమూహముగా ఉండాలని ఏర్పాటు చేశాడు. అంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మనము ఇతరులకి, ఈ లోకంలో ఉండే వాళ్ళకి సహాయకారిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క సత్య సువార్తను అనేకులకి మనము ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను అందించండి అని మార్కు సువార్త 16-15లో యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీవు దేవుని రాజ్యంలో యాజకుడిగా చేయబడ్డావు. కాబట్టి యాజక ధర్మం ఏంటమ్మా? దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. యాజక ధర్మం ఏంటి? ఇతరులకు నీవు సహాయకారిగా ఉండడం, వారి బాధల్లో కష్టాల్లో నీవు ఆదుకోని వాడవుగా ఉండడం. దేవుని రాజకుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క సత్య సువార్తను అనేకులకి బోధిస్తాడు. ఈరోజు మనం యాజకులుగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వెలుగు బిడ్డలంగా ఉన్నామా ప్రశ్నించుకోవాలి. దేవుని కొరకు పరిశుద్ధపరచబడ్డామా అని ప్రశ్నించుకోవాలి. దేవుని కొరకు రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకనే నా రాజ్యమును నీతిని మొదట వెతకండి అని చెప్తున్నాడు. రాజ్య వారసులంగా దేవుడు మనల్ని చేసి యాజక ధర్మాన్ని మనకు అనుగ్రహించాడు గనక యాజకులు పవిత్రపరుచుకుంటారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవునికి ఇష్టమైన యోగ్యమైన జీవితాన్ని జీవిస్తారు, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారు, దేవుని కొరకు మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తారు. అంతేకాకుండా దేవుని యొక్క సత్య సువార్తను ఈ లోకానికి అందిస్తారు. అలాంటి యాజక ధర్మాన్ని
దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక దేవుని రాజ్య వారసులంగా మనం చేయబడ్డమే కాకుండా దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం సంపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, ఆయనతో పాటు మనం నివసించాలి. ఆయనే దానికి వెలుగుగా ఉంటాడు, ఆయనే మనకి సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడు. ఆ బంగారు వజ్రాలతో కూడిన మంచి ప్రదేశంలో నీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నీవు దేవునితో పాటు నిత్యం ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన రాజ్య వారసులంగా మనం చేయబడి ఆయన కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని, యోగ్యమైన జీవితాన్ని, వెలుగు జీవితాన్ని, యాజక ధర్మాన్ని నెరవేర్చే జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము, ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటాము. అంతేకాకుండా ఆయనతో ఆయన యాజకులంగా ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్యని మనం చేయాలి. ఎందుకంటే ఒకరోజు యేసు ప్రభు రాబోతున్నాడు. ఎవరైతే ఆయన తిరస్కరిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19:13-15 వచనాల్లో ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఆయన విడుదలగా చేయబడ్డారో వాళ్ళందరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. హెబ్రోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. దేవుడు మనందరినీ చూస్తున్నాడు, మనం చేసే ప్రతి కార్యము ఆయన కనిపిస్తుంది. ఆయన కనుదృష్టికి ఎలాంటి మెరుగు లేదు. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంట? మనం ఈ లోకంలో చేసిన జీవితాన్ని లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనము దేవుని యొక్క క్రమశిక్షణలో మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రాజ్య వారసులంగా మనం చేయబడి ఆయన నియమించిన బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చినప్పుడు దేవుడి రాజ్యము విస్తరింపబడుతుంది. దేవుని రాజ్యము అనేకులతో నింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే లెక్కకు మించిన విశ్వాసులు ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నారు అని ప్రతి దేశంలోంచి, ప్రతి రాజ్యంలోంచి, ప్రతి నాలుక నుంచి దేవుడు ప్రజలని తన కొరకు సమకూర్చుకుంటున్నాడు. ఆ రాజ్యంలో మనం కూడా సమకూర్చబడాలి. మనం కూడా ఆయన వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలి, పరిశుద్ధంగా జీవించాలి, యాజకులంగా జీవించాలి. ప్రతి విషయంలో ఆయన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు మన జీవితం గురించిన లెక్క ఆయనకి సంపూర్ణంగా అప్పచెప్పాలి. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజ్యమును నీతిని మొదట వెతికి ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుండగా అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించి దేవుణ్ణి మహిమపరుస్తాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, చిన్న మందగా ఈ వాక్యాన్ని ధ్యానించి ఉన్నాము. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము అంగీకరించి ప్రభువా వెలుగు జ్యోతుల వలె ప్రకాశించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, తండ్రి సాతాన్ని ఓడించి జయ జీవితాన్ని జీవించడానికి, మీకు అంగీకారమైన యాజక ధర్మాన్ని మేము నెరవేర్చడానికి, మీకు లెక్క అప్పచెప్పడానికి ప్రభువా మేము సిద్ధపడలాగున మీ రాజ్యంలో మేము చేర్చబడి మీ రాజ్య వారసులంగా మీ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకొని మీ నామానికి మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని ప్రతిష్ఠించుకొనమని సంఘాన్ని, పరిచర్యని, సహవాసాన్ని దీవించి వర్ధిల్లజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.